ఫలితాలను తలపిస్తున్నట్టుగా మలసాల భరత్ కుమార్ నామినేషన్. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నామినేషన్ ర్యాలీ అనకాపల్లి రింగ్ రోడ్లో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమై వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో వివిధ రకాల సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనలతో ఘనంగా ప్రారంభమై వేలాది మంది కార్యకర్తలు నాయకులు అభిమానులతో భారీ ర్యాలీతో మార్కెట్ యార్డ్ రింగ్ రోడ్ జంక్షన్ మెయిన్ రోడ్డు మీదుగా తరలి వెళ్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. దారి పొడవునా వేలాది మంది అభిమానులు నాయకులు కార్యకర్తలు అమితానందంతో భరత్ కుమార్ విజయం తథ్యం, భరత్ గెలుపు అనకాపల్లికి మలుపు అంటూ ఓరతించారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని భరత్ కు నిరాజనాలు పలికారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు నిదర్శనంగా తనకు బాసటగా ప్రజలు నిలిచారని అన్నారు. తన గెలుపు ఖాయమని అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ఈ రోజు నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ వేడుకలను గుర్తు చేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. తన విజయం కోసం ఎంతో పట్టుదలతో అభిమానంతో తరలి వచ్చిన వైసీపీ నేతలకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. నంబర్పై ముందు పోతుంది ఎస్సీ గారు, సీఏ గారు నంబర్పై పంపించండి. సీఏ గారు బాబు నంబర్పై ముందు పంపించండి. నంబర్పై
మళ్ళీ రావాలి అంటే మీరందరూ రేపు జరగబోయే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో జాతి గుర్తుపై తమ అమూల్యమైన అతి విలువైన అతి పవిత్రమైన ఓటు మొత్తం వేసి మన మల్సాల భరత్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీ దగ్గరికి సాగంటే అధ్యక్షులను ముఖ్యమంత్రి నంబర్పై ముందు పోతుంది ఎస్సీ గారు సీఏ గారు నంబర్పై పంపించండి సీఏ గారు బాబు నంబర్పై ముందు పంపించండి నంబర్పై అన్న సరిపోయిందా చూసుకో ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, అనకాపల్లి ప్రజలందరి ఆశీస్సులతో, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి అనకాపల్లి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి స్వచ్ఛందంగా ప్రజలంతా తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కృతజ్ఞతగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి కృతజ్ఞతగా చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున జనం పాల్గొని వాళ్ళ ఆశీస్సులు అందించి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని మద్దతు పలకడానికి వచ్చారు. దీనికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తే అనకాపల్లిలో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. మెజారిటీ ఈరోజు వచ్చిన క్రౌడ్ని చూస్తే ఎంత మెజారిటీ అన్నదే పోటీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా గూడు ముత్యాల నాయుడు గారిని ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.